హాయ్ అండి. ఇదైతే వచ్చేసి లంచ్ తర్వాత నేను చేసుకునే పనులండి. బయట పనులు కానీ ఇంట్లో కానీ అట్లా చేసుకుంటూ ఉంటాను. వచ్చేసి ఇది నిమ్మకాయ చూశారు కదా, మొన్న మీకు నేను చెప్పాను కదండి, నిమ్మకాయలు తీసుకొచ్చాను 50కి 3 వచ్చినాయి అని ప్యాకెట్స్. అవి మొత్తం ఇట్లా రసం తీసేసి కొంచెం ఉప్పు కలిపేసి పెట్టేసుకుంటే నాకు 4 మంత్స్ వస్తాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కారం, పప్పు, పులిహోరకి యూజ్ అవుతుంది కదా అని అనిపించింది. ఇదైతే వచ్చేసి ఇప్పుడు లంచ్ తర్వాత మెప్లెస్కి వెళ్ళి మందులు తీసుకొచ్చానండి. మందుల్లో వచ్చేసి ఇదొకటి మా బాబుకి ఆఫర్ ఉంది. అసలు రేట్ అయితే ఇదైతే వచ్చేసి 300 అన్నాడు, కానీ మనం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి 180కే వచ్చింది. మెప్లెస్ బ్రాండ్ చూసారా, ఇదైతే వచ్చేసి ప్రోటీన్ ఎగ్స్ అండి. చాలా బాగుంది, వెనీలా ఫ్లేవరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తీసుకొని. ఎప్పుడు బూస్ట్, బార్న్విటా, హార్లిక్స్ అంటే బోర్ కొడుతుంది కదా అని ఇదొకటి తీసుకున్నాను. ఈ మధ్యాహ్నం పూట ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటానండి నేను, బయట పనులు, ఇంట్లో పనులు. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు 5 o'clockకి నాకు ఇంకా ట్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. 5 నుంచి 7 వరకు స్టార్ట్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి నేను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అవి ప్రిపేర్ చేసి ఇంకా కూర్చున్నానంటే ట్యూషన్లో 7 అయ్యేదాకా లేవను అనమాట. అందుకని ఏమన్నా పనులు ఉంటే ఇప్పుడే చూసేసుకుంటూ ఉంటాను. ఇదైతే వచ్చేసి పపాయ అండి, తీసి బయట పెట్టుకున్నాను కదా. వచ్చేసి ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టేసుకుంటాను మొత్తము. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు తింటారని ఇప్పుడే వచ్చాడండి మా బాబు, వచ్చేసి టిఫిన్ తింటున్నాడు. ఇంకా వీళ్ళకి టీ పెట్టి ఇవ్వటం, పాలు ఇవ్వటం అన్నీ అయ్యేసరికి ఇంకా నాకు ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు. రెడీగా 5 కల్లా రెడీగా ఉంటారండి పిల్లలు. ఇదైతే ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను పీసెస్ అవి. ఇదిగోండి పీసెస్ అంతా ఇట్లా తీసేసి మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకుంటే స్నాక్స్ టైంలో వాళ్ళే తీసుకొని తినేస్తారు ప్లేట్లో పెట్టేస్తే. వచ్చేసి ఇవి అని ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చానండి వస్తూ వస్తూ. ఇప్పుడు టీ టైం కదా అండి, వచ్చేసి పాలు అనేవి కాచుకుంటున్నా. ఇందులో ఉన్న మీగడంతా తీసేస్తున్నాను. ఈ మీగడంతా తీసేసి ఇందులో వేసి పెట్టేసుకుంటాను. మళ్ళీ నాకు నెయ్యి కావాలి కదండి, బయట నేను కొనుక్కోను కదా, నేనే సేల్ చేస్తాను కాబట్టి. ఇవైతే వచ్చేసి పాలు ఇప్పుడు వేడి చేస్తున్నా మా బాబు కోసమని. ఈ ప్యాకెట్స్ అయితే ఇప్పుడు కాచేసుకుంటా అండి. కాచేసుకొని టీ అనేది పెట్టేసుకుంటాను. ఇదిగోండి పాలు అనేవి కాచేసుకుంటున్నాను, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది కూడా వచ్చేసి మెప్లస్లో తీసుకున్నానండి ప్రోటీన్ పౌడర్. ఇది పెద్దవాళ్ళ కోసం అండి, చాక్లెట్ ఫ్లేవరు, చాలా బాగుంది. అయితే మనం ఇందులో అయితే షుగర్ కూడా యాడ్ చేయక్కర్లేదు, దీంట్లో కూడా షుగర్ యాడ్ చేయక్కర్లేదు. ఇక ఇప్పుడైతే మా బాబుకి పాలల్లో వేసి ఇస్తున్నాను. మరి టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి. మంత్లీ ఇది మారుస్తూ ఉంటాను కదా, అందుకని ఏమంటాడో చూడాలి. ఇది మరీ డబ్బా కాకుండా శాచిట్స్లో వస్తే మనం ట్రైల్ వేసుకుంటే బాగుంది అనుకుంటే తెచ్చుకున్నాం అనుకోండి, మనీ సేవ్ అవుతుంది. లేదంటే ఇప్పుడు తాగను అంటే మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి, 200 రూపీస్ మనకి. పౌడర్ అయితే వేసేసుకున్నా అండి, 2 స్పూన్స్ వేసేసుకున్నా. బాయిల్ చేసిన మిల్క్ అనేది యాడ్ చేసేస్తున్నా. నో షుగర్ అండి, ఇందులో షుగర్ అనేది యాడ్ చేయలేదు. చూద్దాము ఎట్లా ఉంటుందో, టేస్ట్ అనేది బాగుంటుందో లేదో. నాకైతే హార్లిక్స్ గుర్తొచ్చిందండి అది చూడంగానే. ఎట్లా ఉంది సాయి, తాగి చూడు, కొంచెం వేడిగా ఉన్నాయి, జాగ్రత్త. బాగుంది అమ్మ, చాక్లెట్ ఫ్లేవర్ లాగుంది. టేస్ట్ బాగుందా? చాక్లెట్ ఫ్లేవర్ లాగుంది. ఇప్పుడైతే వచ్చేసి మిగిలిన పాలలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని టీ అనేది పెట్టేసుకుంటున్నాను. టీ పౌడర్ వేసేసుకున్నా అండి. ఇప్పుడైతే వచ్చేసి షుగర్ విత్ చాయ్ మసాలా వేసుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే వచ్చేసి అది ఇడ్లీ కానీ పప్పు నానబోసుకున్నా అండి, అది రుబ్బుకోవాలి. అట్లానే ఇంకా చపాతీ చేయాలి. మార్నింగ్ మామిడికాయ పప్పు చేశాను, అది ఉంది. ఇక అదొకటి చేసేస్తాను. చపాతీ చేసి రైస్ కూడా ఉంది కాబట్టి చపాతీ చేసేసి పిండి రుబ్బేస్తే ఇక ఈవినింగ్ పనులు ఏమి ఉండవండి. కాకపోతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట చాలా పనులు ఉంటాయి, బయటికి వెళ్ళాల్సిన పనులు, టైర్డ్గా అనిపిస్తుంది అండి రోజు. అది పొంగి వచ్చేసిందండి. ఇప్పుడైతే నేను కప్పులో పోసేసుకొని, టీ టైం కదా, టీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఏమన్నా సజెషన్ చెప్పాలా అని అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.